MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకని ముందు నుంచి గొడవ తెలుసా మీకు? ఏం తెలియదు సార్, మాకేం తెలియదు. మాకు 10:30కి ఆ పిల్లే ఫోన్ చేసింది, చంపిన అమ్మాయి ఫోన్ చేసి మా అమ్మ కుర్చీలకేళ్ళ కింద పడ్డదని డ్రామా చుట్టింది. పూజ చేసుకుంటా మా అమ్మ కుర్చీలకేళ్ళ కింద పడ్డది అన్నది. కుర్చీలకేళ్ళ కింద పడ్డదని నాకు అల్లి చెప్పింది. చిన్నపిల్లకి కూడా అదే చెప్తే చిన్నపిల్ల కూడా అదే చెప్పింది. నాకు 10:30 చెప్తే నేను వచ్చరికి 11 అట్లా 10:30-11 అయింది. 10:30-11 గంటలకు వచ్చరికి పోలీసులు మేము ఒక్కసారి వచ్చినాం. పోలీసులు ఏం చేసిల్లంటే నన్ను ఒక్కసారిగా అమ్మో నా చెల్లె మేము పోలీసులు వచ్చి ఒక్కసారి చూసుకుంటున్నాం. అమ్మో అమ్మో నా చెల్లెని చంపి పెట్టిండు. అమ్మో ఇన్స్టాగ్రామ్ పరిచయం అయ్యిండు. అమ్మో చిన్నుతో నురి పెట్టిండు. అమ్మో మళ్ళీ జావపోతే సుత్తలతో కొట్టిండు. అమ్మో ఆఖరికి ఇంకా జావపోతే నెలకసి గుద్దిండు. పెద్ద పాప కాపల ఇల్లుకు వాళ్ళు చంపుతా అంటే అమ్మో చిన్న పాప కొట్టిండు. రాత్రి అయిపోయిందని చెప్పి మమ్మీ ఇంట్లో ఉంచుకుంది. ఎవరిని? అబ్బాయినా? బయట వండుకోబెట్టింది, ఇంట్లో వండుకోబెట్టలే. బయట వరండా ఉంది కదా, అక్కడ వండుకోబెట్టింది. దాని తెల్లారి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయినాక అక్క నైట్ 10:30కి వెళ్ళింది. ఎల్బీ నగర్కి ఒక్కతే పోయిందంటే ఒక్కతే పోయి ఆ నుంచి ఆయన బైక్ పైన వస్తే బైక్ మీద వెళ్ళిరు అంట వాళ్ళ ఊరికి. అడిగి పోయి చంపేద్దామని మాట్లాడుకోరంటే ఎప్పటి నుంచో ప్లాన్ వేసి ఉందంట మా అక్క. ఎన్ని నెలలు అయిందమ్మా పరిచయం ఆయనకి? 8 నెలలు. ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉండేది. అవును, మొత్తం చాట్ చేస్తే నేను చూస్తే అమ్మకి పోయి చెప్తా. నేను అమ్మ అంటది, నమ్ముతుంది అక్కనే. చెయ్యకు, వాడు మంచోడు కాదు, వాడు మళ్ళీ వాడు ప్రాబ్లమ్స్ చూస్తే మనకు వద్దు అని చెప్పింది. వినలేదు, చేసింది. అయితే నేను మమ్మీకి చెప్పిన. మమ్మీ చెప్తే మమ్మ అన్నది. మా అక్క ఏం చెప్పిన మా మమ్మీ నమ్మొద్ది. అయితే మా అక్క నేను చెయ్యలేదా అట్లా అంటుంది నా అన్నది. అంటే మమ్మీ నమ్మలేదు. దాని తర్వాత మొన్న ఒకసారి మా మమ్మీకి 100 దొరికిపోయింది. ఎట్లా అంటే చేస్తుంటే మమ్మీ వచ్చింది బయట వరండాలో కూర్చొని చాట్ చేస్తుంటే మమ్మీ చూసింది. మమ్మీ చూడగానే తొందరగా తీసేసింది మొత్తం. ఆ చాట్ అంతా డిలీట్ చేసేసింది, ఇన్స్టా డిలీట్ చేసేసి ఏం తెలియనట్టు మామూలు దాంట్లోకి వచ్చేసి అటు ఇటు పోతుంది. అంటే యాప్స్ ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతుంది. మా అమ్మ అన్నది. నేను చూడగానే ఎందుకు అట్లా తిప్పుతున్నామని. అయితే ఎప్పుడు రైట్ సమాధానం చెప్పేది కాదు. ఇప్పుడు అక్క నా దగ్గరకు ఫోన్ వెళ్ళేదని చంపేసింది అమ్మని. ఫోన్ ఇవ్వలేదని కాదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాం కదా, అందుకనే చంపేసి. ఎటు పోయిండ్రమ్మా? ఏ రోజు వెళ్ళిపోయింది అక్క? ఎన్ని రోజులు మిస్సింగ్ ఉండే? ట్యూస్డే రోజు వెళ్ళింది. 3 days ఉంది అక్కడ. 4th డేకి ఇక్కడికి వచ్చేసింది షాపూర్కి. 5th డేకి మొన్న వచ్చింది ఇంటికి. సార్ వాళ్ళు మమ్మీకే ఇచ్చిర్రు. కంప్లైంట్ చేసిండ్రా అక్క ఇట్లా మిస్సింగ్ అని? కంప్లైంట్ చేసిండ్రు. మమ్మీ చేసింది. మమ్మీ కంప్లైంట్ చేసింది. మమ్మీ చేసినందుకు ఇప్పుడు అన్నకి ఈరోజు కోర్టులో కేసు ఉందని చెప్పి. ఏం కేసు అమ్మా? ఏం కేసు అంటే 3 రోజులు తీసుకుపోయిండు కదా, ఏమన్నా చేసిండా లేకపోతే ఏమన్నా అయిందా, ఏమన్నా చేసిర్రా, ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ చేసినా కేసు అవుతుందా, మేజర్ కాకముందుకు తీసుకుపోయిండు అనేసి, అట్లా జైల్లో పెడతారు అనేసి మా అక్కకు చెప్పింది మా మమ్మీ. చెప్తే మా అక్క ఆయనకు చెప్పింది. ఆయనకు చెప్తూ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని అమ్మని చంపేద్దామని అనుకురంట. ఆమె పెద్దమ్మ వాళ్ళతో అన్నదంట ఏమని, అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళతోనే మాట్లాడుతుంది. అంటే మా పిల్లలు ఉంటారు వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకు. అత్తమ్మ వాళ్ళతో అన్నదంట. అంటే ఫస్ట్ పెళ్ళై ఉండే మమ్మీకి. ఆయన చనిపోయిండు, అక్క పుట్టిన 1 yearకి చనిపోయిండు. అయితే చనిపోయినాక మా డాడీని చేసుకున్నాక నేను పుట్టిన. అయితే అక్క ఎప్పుడు నాతో ఇట్లా ఒక అమ్మ కడుపులో పుట్టినామని ఉండదు, పరాయి దాని లెక్క చూస్తుంది, వదిలేస్తాను. నేను అట్లా నేను పట్టించుకోను, నేను మంచిగానే చూస్తా అక్కని. కానీ అక్క అట్లా చూడదు. అయితే మొన్న ఎవరితో నా చాట్ చేస్తే పెద్దమ్మ వాళ్ళు మళ్ళీ మొన్న ఒకసారి
వచ్చిండు. వచ్చి మమ్మీకి చెప్పలేడు, ఇట్లనే ఉన్నాడు. చిన్న పోరడు కదా, రాత్రి అయిపోయింది అని చెప్పి మమ్మీ ఇంట్లో ఉంచుకుంది. ఎవరిని, అబ్బాయినా? బయట వండుకోబెట్టింది, ఇంట్లో వండుకోబెట్టలే, బయట వరండా ఉంది కదా అక్కడ వండుకోబెట్టింది. దాని తెల్లారి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయినాక అక్క నైట్ 10:30కి వెళ్ళింది. ఎల్బీ నగర్కి ఒక్కతే పోయిందంటే ఒక్కతే పోయి ఆ నుంచి ఆయన బైక్ పైన వస్తే బైక్ మీద వెళ్ళిరు అంట వాళ్ళ ఊరికి. ఆడికి పోయి చంపేద్దామని మాట్లాడుకోరంటే ఎప్పటి నుంచో ప్లాన్ వేసి ఉందంట మా అక్క. ఎన్ని నెలలు అయిందమ్మా పరిచయం ఆయనకి? 8 నెలలు. ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉండేది. అవును, మొత్తం చాట్ చేస్తే నేను చూస్తే అమ్మకి పోయి చెప్తా. నేను అమ్మ అంటది, నమ్ముతుంది అక్కనే, చెయ్యకు వాడు మంచోడు కాదు, మళ్ళీ వాడు ప్రాబ్లమ్స్ చూస్తే మనకు వద్దు అని చెప్పింది. ఇనలేదు, చేసింది. అయితే నేను మమ్మీకి చెప్పిన, మమ్మీకి చెప్తే మమ్మ అన్నది. మా అక్క ఏ చెప్పిన మా మమ్మీ నమ్మొద్ది. అయితే మా అక్క నేను చెయ్యలేదా అట్లా అంటుంది నా అన్నది. అంటే మమ్మీ నమ్మలేదు. దాని తర్వాత మొన్న ఒకసారి మా మమ్మీకి 100 దొరికిపోయింది. ఎట్లా అంటే చేస్తుంటే మమ్మీ వచ్చింది బయట వరండాలో కూర్చొని చాట్ చేస్తుంటే మమ్మీ చూసింది. మమ్మీ చూడగానే తొందరగా తీసేసింది మొత్తం. ఆ చాట్ అంతా డిలీట్ చేసేసింది, డిలీట్ చేసేసి ఏం తెలియనట్టు మామూలు దాంట్లోకి వచ్చేసి అటు ఇటు పోతుంది. అంటే యాప్స్ ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతుంది. మా అమ్మ అన్నది, నేను చూడగానే ఎందుకు అట్లా తిప్పుతున్నామని. అయితే ఎప్పుడు రైట్ సమాధానం చెప్పేది కాదు. ఇప్పుడు అక్క నా దగ్గరకు ఫోన్ వెళ్ళేదని చంపేసింది అమ్మని. ఫోన్ ఇవ్వలేదని కాదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాం కదా, అందుకనే చంపేసి. ఎటు పోయిండ్రమ్మా? ఏ రోజు వెళ్ళిపోయింది అక్క? ఎన్ని రోజులు మిస్సింగ్ ఉండే? ట్యూస్డే రోజు వెళ్ళింది. 3 days ఉంది అక్కడ. 4th డేకి ఇక్కడికి వచ్చేసింది షాపూర్కి. 5th డేకి మొన్న వచ్చింది ఇంటికి. సార్ వాళ్ళు మమ్మీకే ఇచ్చిర్రు. కంప్లైంట్ చేసిండ్రా అక్క ఇట్లా మిస్సింగ్ అని? కంప్లైంట్ చేసిండ్రు? మమ్మీ చేసింది. మమ్మీ కంప్లైంట్ చేసింది. మమ్మీ చేసినందుకు ఇప్పుడు అన్నకి ఈరోజు కోర్టులో కేసు ఉందని చెప్పి. ఏం కేసు అమ్మా? ఏం కేసు అంటే 3 రోజులు తీసుకుపోయిండు కదా, ఏమన్నా చేసిండా లేకపోతే ఏమన్నా అయిందా, ఏమన్నా చేసిర్రా, ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ చేసినా కేసు అవుతుందా, మేజర్ కాక ముందుకు తీసుకుపోయిండు అనేసి అట్లా జైల్లో పెడతారు అనేసి మా అక్కకి చెప్పింది మా మమ్మీ. చెప్తే మా అక్క ఆయనకి చెప్పింది. ఆయనకి చెప్తూ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని అమ్మని చంపేద్దామని అనుకురంట. ఆమె పెద్దమ్మ వాళ్ళతో అన్నదంట ఏమని, అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళతోనే మాట్లాడుతుంది. అంటే మా పిల్లలు ఉంటారు వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళతో అన్నంట. అంటే ఫస్ట్ పెళ్ళై ఉండే మమ్మీకి, ఆయన చనిపోయిండు. అక్క పుట్టిన 1 yearకి చనిపోయిండు. అయితే చనిపోయినాక మా డాడీని చేసుకున్నాక నేను పుట్టిన. అయితే అక్క ఎప్పుడు నాతో ఇట్లా ఒక అమ్మ కడుపులో పుట్టినామని ఉండదు, పరాయి దాని లెక్క చూస్తుంది, వదిలేస్తాను. నేను అట్లా పట్టించుకోను, నేను మంచిగానే చూస్తా అక్కని. కానీ అక్క అట్లా చూడదు. అయితే మొన్న ఎవరితో నా చాట్ చేస్తే పెద్దమ్మ వాళ్ళు ఫస్ట్ చేసుకున్న పెళ్ళి ఉంది కదా, ఆ అత్తయ్య వాళ్ళ పిల్లలతో అంటే చాటింగ్ చేసింది. అంటే ఏమని, నా అయ్యని చంపింది కదా, నేను దాన్ని సాగు చూసేదాకా నేను బతికే ఉంటా, దాన్ని చంపేగానే నేను ఉంటా, అప్పుడు కానీ నాకు నిద్ర పడుతుంది అన్నదంటే. చంపేసింది, అమ్మ చంపేసింది. ఏమైనా చెప్తుండేనా అమ్మ? అంటే అక్క గురించి అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఇట్లా ఉండకమ్మా మంచిగా జాగ్రత్త చెప్తుండే. ఇప్పుడు నీకు మందులు కావాలా నీకు? మందులు కావాలా నీకు? మందులు కావాలా నీకు? నేను ఇక్కడ మాట్లాడుతుండొచ్చు.
చూసినావా అమ్మ లోపల అక్క పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు చూసినావా? చూసిన నాన్న కూర్చుంది, ఏం ఏడ్చలేదు. మందున కూడా కాలువ కాలేసుకొని కూర్చున్నారు. సో ఇది వాళ్ళ పాప అంటే సెకండ్ పాప యొక్క పరిస్థితి. అసలు ఏం చెప్పాలనో ఏందో అర్థం కాని పరిస్థితి. సో ఇంత ఘోరంగా చేస్తుందని ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తల్లిని చంపిన తర్వాత కూడా అసలు ఏమి ఏడుపు అనేది కూడా ఏం లేదు, పశ్చాత్తాపం కూడా ఏం లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు.